జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కబోతుందని, అందులో భాగంగానే సుకుమార్ భార్య వారిద్దరూ ఉన్నటువంటి ఒక ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు అన్నట్లుగా ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. జూనియర్ ఎన్టీఆర్ అలాగే సుకుమార్ వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రావడం ఖాయం. అందులో భాగంగానే సుకుమార్ భార్య వారిద్దరి ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయిస్తున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ దీనికి కారణం ఏంటి? అసలు ఈ వార్తలో వాస్తవం ఉందంటారా? లేటెస్ట్గా సుకుమార్ వైఫ్ తబితా గారు ఒక ఫోటోని షేర్ చేశారు. ఏంటి ఆ ఫోటో? దానికి తారక్కి ప్రేమతో అని చెప్పేసి ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. సో ఏంటంటే అది ఇద్దరు కూడా సుకుమార్ అలాగే తారక్ ఇద్దరు కూడా చాలా క్లోజ్గా సన్నిహితంగా ఉన్నారు. తారక్ అయితే సుకుమార్ భుజం మీద తల వాల్చేసి నవ్వుతూ ఉన్నాడు. సో ఒక మంచి మూమెంట్ అనుకోవాలి అది. సో దాన్ని కెమెరాతోటి అందమైనటువంటి సన్నివేశాన్ని, దృశ్యాన్ని క్యాప్చర్ చేసి దాన్ని ఆమె షేర్ చేశారు. దాని తగ్గట్టుగా ఎందుకంటే తారక్ ప్రేమతో అని చెప్పి పెట్టడం వెనక కూడా సుకుమారు తారక్ కలిసి నాన్నకు ప్రేమతో అనే సినిమా చేశారు. సో అందు గురించి దానికి తగ్గట్లుగానే వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి ఒకే సినిమా అది. అది చాలా అంటే తండ్రి కొడుకుల ఎమోషన్ మీద. దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది తారక్ది, నన్ను ఎప్పుడు వెంటాడే ఓ ఎమోషన్ అని చెప్పేసి. అదే అంటే నాన్న అనే ఎమోషన్ అది. సో దీనికి ఆ ఫోటోకి తబిత గారు ఏదైతే ఫోటో షేర్ చేసి ఆ క్యాప్షన్ పెట్టారో తారక్ ప్రేమతో అని, తను కూడా సేమ్ అదే పెట్టాడు. ఇది నన్ను ఎప్పుడు వెంటాడే ఓ ఎమోషన్ అని తను కామెంట్ చేశాడు. ఓకే. సో కాబట్టి అంటే వాళ్ళిద్దరికి సంబంధించి అంటే సుకుమార్ ఎన్టీఆర్ మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది అనేది కూడా అందులో ఉన్నటువంటి ఆ అర్థం కూడా వచ్చేటట్లు తను పెట్టినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే. అసలు ఏ సందర్భంలో ఆ తబిత గారు ఇప్పుడు ఆ పోస్ట్ని వైరల్ చేస్తున్నారు? మనకు తెలుసు, ఇప్పుడు తారక్ ఒక సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్ తోటి. అవును. ఇంకోవైపు ఏమో తను సుకుమారు నెక్స్ట్ రామ్ చరణ్ తోటి ఒక సినిమా చేయడం కోసం తను ఆ స్క్రిప్ట్ పనిలో దాంట్లో ఉన్నాడు. సో రీసెంట్గా వీళ్ళిద్దరూ కూడా బహుశా నేను అనుకోవడం సుకుమార్ దగ్గరే వీళ్ళిద్దరూ కూడా కలిశారు. అందరూ కూడా ఫ్యామిలీ అందరూ కూడా రెండు ఫ్యామిలీలు కూడా కలిశాయి. కలిసి సందర్భంలో ఇలాంటి ఒక సన్నివేశం చోటు చేసుకోవటంతో ఒక సరదా సన్నివేశం దాన్ని క్యాప్చర్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఏదైతే పర్టికులర్ ఆ పిక్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు తబిత గారు షేర్ చేశారో, ఇది చూసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎప్పుడు సినిమా ఇద్దరు కాంబినేషన్లో అసలు సినిమా ఖాయమైంది, అందుకే ఆవిడ ఈ పోస్ట్ మళ్ళీ పెట్టారు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? నిజం చెప్పాలంటే ఇద్దరు కూడా తమ నెక్స్ట్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటితో బిజీగా ఉన్నారు. అవును. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయితే 3-4 సినిమాలు అతని పైప్ లైన్లో ఉన్నాయి. ఒక పక్క వార్ 2 అనేది రిలీజ్కి రెడీ అవుతుంది. తన పార్ట్ అయితే అయిపోయింది, షూటింగ్ పార్ట్ అయిపోయింది. ఆగస్టు 14న సినిమా రిలీజ్. ఇప్పుడు ప్రశాంత్ నీల్తో సినిమా అది స్టార్ట్ అవుతూ ఉంది. దీని తర్వాత ఇమీడియట్గా ఇంకొక సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ తోటి సూర్యదేవర నాగవంశి నిర్మించే సినిమా ఉంది. వీటికి ఫాలోఅప్ గా మళ్ళీ దేవర 2 ఉంది. సో ఇలా 3 సినిమాలు అతనికి ఇప్పుడు వరుసగా ఒకదాని తోటి ఒకటి ఉంది. మేబీ వాటి తర్వాత సుకుమార్ది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సుకుమార్ కూడా ఇప్పుడు రామ్ చరణ్తో ఒక సినిమా చేయడానికి RC-17 అనుకుంటా దాని పేరు. ఎందుకంటే ఈ పెద్ది అనేది 16వ సినిమా. పెద్ది ఎడదిరిగి 2026 మార్చిలో వస్తుంది. దాని తర్వాతనే సుకుమార్ సినిమా మొదలవుతుంది రామ్ చరణ్ది. అంటే ఈ లెక్కన 2026 అంతా కూడా రామ్ చరణ్ తోటి అతను ఎంగేజ్ అయిపోతాడు సుకుమారు. మేబీ 2027లోనే వీళ్ళిద్దరూ కూడా కలిసి సినిమా చేయొచ్చు. లేదా అది 27 అవుతుందా లేకపోతే 28 అవుతుందా 2028 చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఒక సినిమా గ్యారంటీగా ఉంటుంది. ఓకే. సో ఈ ప్రపోజల్ కూడా ఎప్పుడు మించో ఉంది. మళ్ళీ ఎప్పుడు చేస్తారని. ఎందుకంటే నాన్నకు ప్రేమతో ఒక మంచి సినిమా. ఎందుకంటే మనకు తెలుసు ఆ సినిమా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా నాన్నకు ప్రేమతో అనేటువంటి ఆ క్యాప్షన్ని ఎంతగా యూజ్ చేసుకున్నారో, వాళ్ళ జీవితాల్లో ఎంతగా ఓన్ చేసుకున్నారో మనందరికీ తెలుసు. అది విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఇప్పటికీ కూడా
అది ఆ ప్రేమతో అనే మాట ఉమ్, అది నాన్నకు ప్రేమతో కావచ్చు, నాన్న ప్లేస్లో ఇంకొక పేరు పెట్టి ప్రేమతో అని పెట్టడం అనేది అనివార్యమైనటువంటి ఒక క్యాప్షన్ కింద మారిపోయింది. అది ఉమ్, అంతగా అది హిట్ అయింది. కానీ కమర్షియల్గా చూసినప్పుడు అది ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఆడాల్సింది, కానీ ఆశించిన రీతిలో ఆడలేదు. ఉమ్, హిట్టే కానీ బ్లాక్ బస్టర్ కాదు. ఓకే. సో ఒక మామూలు హిట్ లాగానే అదే అయింది. సో ఇద్దరితో మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తే ఖచ్చితంగా అది ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అని ఆ ఇద్దరిలో కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది. మనం మళ్ళీ కలిసి చేస్తే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అవ్వాలి అని. ఉమ్, బహుశా మనకి నాన్నకు ప్రేమతో చూసినప్పుడు అది చాలా ఆధునికమైనటువంటి కథాంశంతో తీశాడు. ఉమ్, మనకు తెలుసు అందులో ఎలా కనిపిస్తాడు ఏంటి, అల్ట్రా మోడర్న్ లుక్లో కనిపిస్తాడు జూనియర్ ఎన్టీఆర్. అవును. సో అలా కాకుండా సో నేను నెక్స్ట్ టైం వచ్చేది ఖచ్చితంగా పూర్తి మాస్ సినిమానే ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఓకే. ఎందుకంటే పుష్ప 2 తీసిన తర్వాత సుకుమార్ నుంచి మళ్ళీ ఒక అల్ట్రా మోడర్న్ సినిమాలు ఆ టైపు అయితే జనాలు యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోవట్లేక. ఉమ్, ఆ స్టార్ హీరోలు కూడా మిగతా ఎవరు పని చేసినా కానీ వాళ్ళందరికీ కూడా పుష్ప ఉమ్, అది ఒక బెంచ్ మార్క్ లాగా అయిపోయింది సుకుమార్కి సంబంధించి. ఉమ్, సో ఏ స్టార్ హీరో అయినా సరే నెక్స్ట్ అది పెద్ద పరీక్ష సుకుమార్కి కూడా. ఉమ్, ఇంకొక స్టార్ తోటి ఒక మంచి కథని తీసుకొని సినిమా చేయటం అనేది అతనికి ఒక విషమ పరీక్ష లాంటిదే. ఉమ్, మేబీ అంటే బాగా హీరోలకి రగ్గుడ్ లుక్ అనేది కామన్. ఎందుకంటే రంగస్థలం పుష్ప సినిమాలు హిట్ అయిన తర్వాత అతను ఆ టైపు స్టోరీస్ అయితే ఇంకా బాగా తీయగలడు, బాగా కనెక్ట్ చేయగలడు ఆడియన్స్కి అనేటువంటి అభిప్రాయం మరింత బలపడింది జనాల్లో. ఉమ్, కాబట్టి నెక్స్ట్ టైం బహుశా అతను అంటే జూనియర్ ఎన్టీఆర్తో చేయబోయే సినిమా ఉమ్, ఆ తరహాలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ లోపల అతను చేయబోయే రామ్ చరణ్తో చేయబోయే సినిమా సుకుమార్ కూడా ఉమ్, నేను అనుకోవడం అదే రూరల్ బ్యాక్డ్రాప్ తోటే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటున్నా. మరి పుష్పలాగా దానికి కూడా ఏమైనా నెగిటివ్ టచ్ ఉంటుందా లేదా అనేది మరి వేచి చూడాల్సి ఉంది. ఉమ్, సో ఇప్పుడు ఏదైతే తబిత గారి ఫోటో ఆమె చేసినటువంటి ఆ ఫోటో సర్క్యులేట్ అవుతుందో, వైరల్ అవుతుందో, ఉమ్, అది చూసిన వాళ్ళందరూ మాత్రం వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎంత త్వరగా సినిమా వస్తే మనం చూస్తాము అనేటువంటి అంటే ఆ ఒక ఆశ, కాంబినేషన్ కి అంత క్రేజ్. క్రేజ్ ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సుకుమార్ ఇప్పుడు మరి మామూలు డైరెక్టర్ కాదు. రంగస్థలం పుష్ప తర్వాత మరీ ముఖ్యంగా పుష్ప ఫ్రాంచైజీ తర్వాత అతను దేశంలోని టాప్ డైరెక్టర్స్లో ఒకటిగా మారిపోయాడు. అవును. సో కాబట్టి అతని మీద కూడా అంచనాలు విపరీతంగా ఉంటాయి. ఉమ్, ఇంకో పక్క అటు రామ్ చరణ్ కానివ్వండి, ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇద్దరు కూడా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు. ఉమ్, సో వీళ్ళ కలయికలో వచ్చే సినిమా ఖచ్చితంగా దాని మీద హైప్ విపరీతంగా ఉంటుంది. ఉమ్, మరి ఇది కూడా జూనియర్ ఎన్టీఆర్ లైనప్ కూడా చిన్నగా లేదు. ఉమ్, ఒకటి ప్రశాంత్ నీలు, ఒకటి దేవరట్టు, ఒకటి నెల్సన్ దిలీప్ కుమార్. సో బహుశా తను కూడా ఇంకొక స్టెప్ ముందుకెళ్తాడు, పైకెక్కుతాడు అని అనిపిస్తూ ఉంది ఈ సినిమాలతోటి. ఉమ్, ఇంకా సుకుమార్తో చేసే సినిమాతోటి మరి ఇంకెక్కడికి వెళ్తుందో తెలియదు. అంటే మనకి తెలుగులో ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఎంతమంది స్టార్లు, ఉమ్, ఏ భాషలో కూడా మనకి ఇలా ఇంత క్రేజ్ ఉన్నటువంటి స్టార్లు లేరు. తమిళ్లో కూడా ఇంతమంది లేరు ఇట్లా. ఉమ్, బాలీవుడ్లో మనకు తెలిసిందే. అవును. ఇప్పుడు అక్కడ కూడా ఇంత స్టార్డమ్ ఉన్నటువంటి హీరోలు ఎవరు కనిపించట్లే అక్కడ. ఉమ్, సో మరి చూడాలి ఇప్పుడు వీళ్ళు ఏ స్థాయికి వెళ్తారు ఏంటి అనేది. లెట్ us wait and see. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.